వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో తిలక్ వర్మ విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 30 ఈ మ్యాచ్లో తిలక్ వర్మ వీరవిహారం చేశాడు. వీరవిహారం చేసి గుజరాత్ బౌలర్ను ఉచ్చకోత కోశాడు. కరెక్ట్గా జట్టుకి కావాల్సిన సమయంలో జట్టు కరెక్ట్గా ఒక 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది 44 బంతులకే అనుకున్న టైంలో బరిలో కూర్చున్న తిలక్ వర్మ బిగినింగ్లో కొంత కుదురుకున్నాడు. భారీ షాట్స్ కాకుండా ఒక 22 బంతులు ఎదుర్కొని 19 పరుగులు ఎన్నో చేశాడు. తర్వాత 23 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అంటే మామూలుగా లేదు, వేరే విహారం అనమాట, విధ్వంసం. జీటీ స్టార్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో ప్రసిద్ధ్ కృష్ణ కానీ ప్లస్ రషీద్ కానీ ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉన్న బౌలర్లు ఎవరైనా సరే బంతిని చూసి బంతిని అయితే 4 లేకపోతే 6కి తరలించడం. సో ఇదే తిలక్ వర్మ పని. సో ఈ విధంగా భారీ స్కోర్ చేశాడు. సో అప్పటి వరకు చాలా తక్కువ స్కోర్కి ముంబై అవుట్ అయిపోతుంది అనుకున్న అభిమానులందరికీ కూడా తిలక్ వర్మ పరుగుల వరద పారించడంతో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేసింది. ఆ ముంబై ఫ్యాన్స్ అందరూ కూడా, కోట్లాది మంది ముంబై ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అంతులేని ఆనందం కలిగింది వాళ్ళకి ఈ తిలక్ వర్మ బ్యాటింగ్ చూసి. సో అక్కడి నుంచి మొదలు తిలక్ వర్మ 101 పరుగులు చేశాడు. 45 బాల్స్ ఎదుర్కొని ఒక 8 4లు 7 సిక్సర్లు, 8 4లు 7 సిక్సర్ల సాయంతో మొత్తం 101 పరుగులు చేసి నాట్అవుట్ గెలిచాడు. సో తిలక్ వర్మ చేసిన ఈ స్కోర్ వల్లే ముంబై 199 పరుగులు చేసింది. సో ఆ పిచ్ మీద 199 అనేది చాలా ఎక్కువ స్కోరే. సో అది కూడా జీటీ ఓటమికి కారణమైంది. 200 టార్గెట్తో బరిలో దిగింది జీటీకి ఈ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి ముంబై బౌలర్లు ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేయడంతో వాళ్ళు 100 పరుగులకే అవుట్ అయిపోయారు. 100 పరుగులకే అవుట్ అవడం వల్ల గుజరాత్ చాలా సొంత గడ్డ మీద తొలిసారిగా ఓటమి చవిచూసింది. గతంలో జరిగిన మ్యాచ్ల్లో ముంబైకే బ్యాడ్ రికార్డ్ ఉంది గుజరాత్ మీద. ఇప్పుడు గుజరాత్ని తమ సొంత గడ్డ మీదే ముంబై వెళ్ళి ఓడించి గెలుపుని సొంతం చేసుకుంది. అది కూడా 99 పరుగుల భారీ తేడాతో ముంబై జట్టు విజయం సాధించింది. సో ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక్ వర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు ఈ 19th ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన వాళ్ళ గురించి చూసినట్టయితే సంజు శాంసన్ ఈ సీజన్లో సిఎస్కే తరపున తొలి సెంచరీ చేశాడు. అలాగే ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మకి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయిన తరువాత జట్టులోకి వచ్చిన క్వింటన్ డికాక్ ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు ముంబై ఇండియన్స్ తరపున. ఇది కూడా 3rd సెంచరీ తిలక్ వర్మ చేశాడు ముంబై ఇండియన్స్ తరపున. సో ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైనటువంటి 3 సెంచరీలు 2 సెంచరీలు ముంబై జట్టు నుంచే వచ్చాయి. ఒకటి క్వింటన్ డికాక్ నుంచి, ఇంకోటి తిలక్ వర్మ నుంచి. తిలక్ వర్మ చేసినటువంటి విధ్వంసం కారణంగా ముంబై విజయం సాధించింది. వరుసగా ఇప్పటిదాకా బిగినింగ్లో ఒక మ్యాచ్ గెలిచింది, తర్వాత లైన్గా 4 మ్యాచ్లు ఓడిపోయింది. చాలా అంటే చాలా ప్రెషర్లో ఉంది. ఈ ప్రెషర్ సిచ్యువేషన్లో తిలక్ వర్మ జట్టుని గెలిపించి, ఒంటి చేతితో గెలిపించి ఆ జట్టుకి ఊపిరి పోశాడు. సో దీంతో ఇక్కడి నుంచి ఏంటంటే ముంబై తాలూకా ఆశలు సజీవంగా నిలిచాయి. ఆ అభిమానులందరూ కూడా తిలక్ వర్మ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు వస్తాయని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.